అసూయ నీతి కథ. చంద్రపురం అనే ఒక ఊరిలో వినోద్ మరియు లోకేష్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వీరిద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. వినోద్, లోకేష్ వెళ్ళేది ఒకే బడికి మరియు వీరిద్దరూ 8వ తరగతిలో చదువుతున్నారు. ఒకే క్లాసులో ఉన్నప్పటికీ వీరి మధ్య ఎటువంటి స్నేహం లేదు. వినోద్ బుద్ధివంతుడు మరియు చాలా తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు. సమయం ఎక్కువ ఆటలపై వృధా చేసేవాడు కాదు. ప్రతిరోజు బడిలో చెప్పిన పాఠాలు నేర్చుకొని మంచిగా మార్కులు తెచ్చుకునేవాడు. లోకేష్ వినోద్కి పూర్తిగా వ్యతిరేకం. బడికి సరిగా వెళ్ళేవాడు కాదు మరియు పాఠాలు అసలు చదివేవాడు కాదు. ఎల్లప్పుడూ చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసేవాడు. లోకేష్ తల్లిదండ్రులు మరియు బడిలో ఉపాధ్యాయులు లోకేష్ చదువుకోకుండా సమయాన్ని వృధా చేసుకుంటున్నందుకు లోకేష్పై కోపడేవారు. వినోద్ని చూసి బుద్ధి తెచ్చుకో, వాడు చాలా బాగా చదువుకొని ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ వినోద్ను మెచ్చుకుంటూ లోకేష్ను తిట్టేవారు. అది విని లోకేష్కి వినోద్ మీద అసూయ పడ్డాడు మరియు వినోద్ మీద చాలా కోపం ఏర్పడింది. తనను తిట్టుతూ వినోద్ను మెచ్చుకోవడం అతనికి నచ్చలేదు మరియు వినోద్ని ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. బడిలో పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరు చూడకుండా వినోద్ బ్యాగులో పుస్తకాలని దొంగలించి ఊరి బయటికి వెళ్ళి దూరంగా పడేశాడు లోకేష్. పుస్తకాలు పోయినందుకు వినోద్ చాలా బాధపడ్డాడు. వాడి పని అయిపోయింది, ఇక ఇప్పటి నుండి ఎలా చదువుతాడో చూస్తాను, పరీక్షలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అని అనుకున్నాడు లోకేష్. పరీక్షలు వచ్చాయి. వినోద్ పరీక్షలను చక్కగా రాశాడు, కానీ లోకేష్ సరిగ్గా రాయలేకపోయాడు. కొద్ది రోజుల తర్వాత పరీక్ష ఫలితాలు వచ్చాయి. వినోద్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు మరియు లోకేష్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. లోకేష్కి వినోద్ పరీక్షలు ఎలా పాస్ అయ్యాడని అనుమానం కలిగింది. అప్పుడు వినోద్ దగ్గరికి వెళ్ళి, నీ పుస్తకాలు పోయాయి, దొరకడం లేదు అని చెప్పావు కదా, కానీ పరీక్షలు ఎలా పాస్ అయ్యావు వినోద్ అని లోకేష్ వినోద్ని అడిగాడు. అందుకు వినోద్, నేను ఏ రోజు పాఠాలను ఆ రోజే చదువుకునేవాడిని, టీచర్ల నోట్స్లు రాసుకునేవాడిని, అంతేకాకుండా పద్యాలు సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే బుక్స్ పోయినా మంచిగా రాయగలిగాను అని చెప్పాడు. లోకేష్ తాను చేసిన తప్పు తెలుసుకొని చాలా సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుండి లోకేష్ కూడా వినోద్ లాగా ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకోవడం ప్రారంభించాడు. నీతి: మనం ఎప్పుడూ ఇతరులపై అసూయ పడకూడదు మరియు ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.